కృతికి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అవును, గబ్బిలం మొహం 2 సంవత్సరాల క్రితం కనపడింది. నేను తనని చూసి కోపంతో వెనక్కి తిరిగా. బట్ అసలు రిషి దానికి ఇంకా రిలేషన్ ఉందేమో అని ఫాలో అయ్యాను ఆ రోజు. ఇప్పుడు అసలు కృతి అసలు ఏదో మిస్ అవుతున్నా. నాకెవరో హెల్ప్ చేయాలి. ఎవరు రిషిని అడిగితే మళ్ళీ మొదటికి వస్తుంది. అవును, అసలు వినయ్ని కలిస్తే ఆయన గారు ఫ్రెండేగా, ఆయన చెప్తాడా? వద్దు, దీనివల్ల అక్కకి ఆయనకి గొడవలు అపార్థాలు అయితే అది ఓ ప్రాబ్లం. చైర్లో కూర్చొని కాసేపు ఆలోచించి తర్వాత రిషికి కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఫోన్ పట్టుకొని తీవ్రంగా అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత కాల్ ఫ్రమ్ రిషి. చెప్పు చిన్ను, కాల్ చేసావు? కృతి. హీరో రిషిక్ గారు తన ముద్దుల భార్యకి ఎందుకు ఏమిటి అని అడగకుండా ఒక ఎంక్వైరీకి పర్మిషన్ ఇవ్వాలి. రిషి. అబ్బో, చాలా పెద్దదే అడిగావు. అయితే చాలా ఖర్చు అవుతుంది. కృతి. మాకేం ఫ్రీగా అక్కర్లేదు, ఇంటికి వచ్చాక లంచం ఇచ్చుకుంటా. రిషి. చూద్దాం. సరే కానీ ఇంతకీ దేనికో పర్మిషన్? కృతి. తెలుస్తుంది హీరో, ఇంకో 20 నిమిషాల్లో ఉంటా, బాయ్ అని కాల్ కట్ చేసింది. రిషి. మా బుద్ధిది ఏదో బలంగా ఫిక్స్ అయింది, చూడాలి అనుకున్నాడు. తర్వాత కృతి ఎవరికో కాల్ చేసి, మేడం నేను సుకృతి, గుర్తొచ్చానా? అవతల నుంచి ఆర్డర్ లేడీస్. అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. ఎలా ఉన్నారు మేడం అనగానే కృతి, యామ్ గుడ్. నాకు హెల్ప్ కావాలి, బట్ కొంచెం పెద్దది. మీకైతే ఎటువంటి రిస్క్ ఉండదు. ఆమె. అమ్మయ్యో, ఏంటండి హెల్ప్ రిస్క్ అని టెన్షన్ పెడుతున్నారు? కృతి. మీకు కార్ నంబర్ చెప్తా, అది 1 వీక్ నుంచి ఇవాల్టి వరకు ఎక్కడెక్కడ తిరిగిందో నాకు డీటెయిల్స్ కావాలి. ఆమె. చెప్పండి. కృతి నంబర్ చెప్పింది. ఆమె చెక్ చేసి, సుకృతి గారు ఇది ఎవరిదో తెలుసా? కృతి. నా మొగుడిది. పైకి తెలుసండి, హీరో రిషిక్ది. ఆమె. ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలే చాలా రఫ్ క్యాండిడేట్. కృతి. నా దగ్గర కాదు, చూద్దాం. మీరైతే నాకు హెల్ప్ చేయండి, ఎదురు చూస్తూ ఉంటా అని కాల్ కట్ చేసింది. ఆమె. అమ్మో, సుకృతి గారి కోసం ఈ హెల్ప్ చేయొచ్చు, బట్ రిషిక్ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకైనా మంచిది, ఆయనకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తా. ఆ విషయం సుకృతి గారికి చెప్తా అనుకుంటూ మేఘ నంబర్కి కాల్ చేసింది. హలో మేఘ గారు. మేఘ. చెప్పండి మేడం. ఆమె. రిషిక్ గారు కొంచెం ఫ్రీ అయితే ఫోన్ ఇస్తారా? మేఘ. ఎనీ అర్జెంట్? ఆమె. అలాగే అనుకోండి. మేఘ సరే అని తన ఫోన్ రిషిక్కి ఇచ్చింది. రిషి హలో అనగానే ఆమె. సార్ ఎలా ఉన్నారు? రిషి. నేను ఓకే, చెప్పండి. ఆమె. సార్ మీ కార్ నంబర్ని ట్రేస్ చేయమని ఒకళ్ళు అడిగారు. రిషి కోపం నటిస్తూ, వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం? నా కారు గురించా? ఎవరు? ఎందుకు? ఆమె. సార్ మీరు ఇలా కోప్పడితే నాకు మాటలు రావు. రిషి. కోప్పడక ఏం చేయమంటారు? అసలు ఎవరండి అడగమన్నారు? ఆమె. సుకృతి గారు, కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఓనర్. రిషి నవ్వుకుంటూ, ఏ రోజు ఏం వంట చేయాలో మెనూలో మార్పులు ఎలా చేయాలో చూసుకోకుండా ఆమెకెందుకు ఇవన్నీ అన్నాడు. ఆమె. సార్ ఆమె కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే మీ దాకా రానిచ్చేదాన్ని కాదు. తను నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా మంచి వ్యక్తి. రిషి. నా బుడ్డోడి గురించి నాకే అయితే ఏమంటారు? ఆమె నంబర్ ఇస్తా, ఒకసారి మాట్లా. రిషి. హలో, నాకు ఇంకేం పని పాట లేదనుకున్నారా? అసలు ఆమెకెందుకండి నా డీటెయిల్స్ అంటూ కాల్ కట్ చేశాడు. ఆమె. నాయనో, ఈ మహానుభావుడికి పెళ్ళయ్యాక వచ్చే అమ్మాయి కాళ్ళకి దండం పెట్టాలి అనుకుంటుంటే కృతి కాల్ చేసింది. అరే, సుకృతి గారు కాల్ చేస్తున్నారు, ఏం చెప్పాలో అంటూ లిఫ్ట్ చేసి, మేడం మీ పనిలోనే ఉన్నా. కృతి. ఇస్తారా డీటెయిల్స్ అని అడిగింది. ఆమె. మేడం మీకు తెలుసు లేదు, ఆయనకి యాటిట్యూడ్ ఎక్కువ. మీరు ఇలా అడిగారని చెప్పా అంతే. ఇంత ఎత్తున లేచారు. కృతి. సరే, నేను ప్రయత్నించాను ఒకసారి. ఆమె. మీరా? కొంపదీశానికి ఫోన్ చేస్తారా ఏంటి? కృతి. నా దగ్గర వాళ్ళ పిఏ నంబర్ ఉంది, నేను కాల్ చేసి అడుగుతా అని కాల్ కట్ చేసింది. ఒక 5 నిమిషాల తర్వాత కృతి మళ్ళీ ఆమెకి కాల్ చేసింది. కృతి. ఆయన ఏం మనిషి అండి బాబు, అలా అరుస్తున్నాడు. నేనే ఎలాగోలా కష్టపడి ఒప్పించా, కానీ
మీరైతే డీటెయిల్స్ ఇవ్వండి. ఆమె, ఏంటండి మీరు చెప్పేది? ఆయన ఒప్పుకున్నారా? అమ్మయ్య, అయితే ఓకే, చూడండి మీ మెయిల్కి పంపుతున్నా అంది కృతి. చాలా థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేసింది. మెయిల్ చెక్ చేసింది. ఆ కారు ఏ డేట్స్లో ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నీ ఉన్నాయి. ప్రింట్ తీసింది. ఒక పెన్సిల్ తీసుకుని ఎక్కువసార్లు ఎక్కడెక్కడ తిరిగిందో చూసింది. అందులో వాళ్ళ నాన్న పనిచేసే బ్యాంక్ దగ్గరున్న సిగ్నల్స్ కూడా ఉన్నాయి. మరి ఫాస్ట్గా బయటకు వచ్చి కృష్ణని కార్ తీయమని చెప్పింది. విశ్వ కూడా తనని ఫాలో అయ్యాడు. కృష్ణ రోడ్ నెంబర్ 5లో ఉన్న వైబ్రేషన్స్ పాకిపోని అనగానే కాల్ ఫ్రమ్ రిషి. ఏంటి చెప్పాప? గరిటెలు గిన్నెలు వదిలేసి ఎంక్వైరీలు మొదలుపెట్టింది కృతి. ఈ 4 సంవత్సరాలు కామ్గా కూర్చుని ఇప్పుడే కళ్ళు తెరిచింది. మరి అవును, నాకు డౌటు. అసలు నా కారు డీటెయిల్స్ నన్నే అడగాలి కానీ ఇలా ఎంక్వైరీలు అవి ఏంటో. కృతి, ఈవినింగ్ చెప్తా, బాయ్ అనగానే రిషి సరే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేశాడు. కృతి, విశ్వ, ఆ బిల్స్ టాలీ అవ్వడం లేదని చెప్పావు, అసలు ఏంటి ప్రాబ్లం? విశ్వ, అవును మేడం, సంజయ్ సార్తో టైఅప్ అయ్యాక ఇలా జరగడం ఇదే మొదటిసారి. కృతి, మరి సంజయ్కి చెప్పావా? విశ్వ, ఆ రోజు మన రెస్టారెంట్ సైట్ ప్రాబ్లం రోజు నేను చెప్పాలని ట్రై చేశా. సార్ ఇదా టైం అంటూ నన్ను విసుక్కున్నారు. కృతి, వాట్? సంజయ్ విసుక్కున్నాడా? విశ్వ, అంటే ఆ రోజు సిచ్యువేషన్ అలాంటిది కదా, అందుకని నేను పట్టించుకోలేదు మేడం. కృతి, ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది? విశ్వ, మనకు సిస్టమ్స్లో ఎంటర్ అయిన ప్రతిదీ వీక్లీ రిపోర్ట్ చూసా మేడం, దాదాపు 20 లక్షల డిఫరెన్స్ వస్తుంది. కృతి, వాట్? 20 లక్షలు? నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది కోపంగా. విశ్వ, మీరు టెన్షన్ బిజీ అని. కృతి, ఓ షటప్ విశ్వ, మనం ఎంత కష్టపడ్డాం దీనికోసం అంటూ సంజయ్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. మెసేజ్ పెట్టింది, కాల్ మీ అర్జెంట్ అని. కృతికి కాల్ వచ్చింది. సేమ్ ఆ సైటే, అదే ఇంజనీర్. కృతి, చెప్పండి, అంతా ఓకే కదా? అతను, మీరు ఒకసారి రండి మేడం అన్నాడు. కృతి, కృష్ణ ఆ సైట్ దగ్గరికి పద, మళ్ళీ ఏదో ప్రాబ్లం అనుకుంటా. 20 నిమిషాల్లో అక్కడ ఉన్నారు. కృతి కార్ దిగేసరికి వర్క్ ఏమీ జరగడం లేదు. ఇంజనీర్ వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కృతి, చెప్పండి, ఏంటి రమ్మన్నారు? అతను, ఆ రోజు ఆ బిల్డింగ్ ఓనర్ మీతో సరే అన్నాడు. తీరా ఇందాక ఓ 10 మంది రౌడీలు వచ్చారు. ఈ కన్స్ట్రక్షన్ ఆపమని వార్నింగ్ ఇచ్చారు. కృతి, వాట్? వార్నింగా? ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగింది సీరియస్గా. అతను వెళ్ళిపోయారు మేడం. కృతి, ఏమని వార్నింగ్ ఇచ్చారు? అతను, మర్యాదగా కట్టడం ఆపండి, లేకపోతే మీలో ఒకళ్ళు మిగలరు అని. కృతి, ఆహా, సరే అది చూద్దాం, రేపు మార్నింగ్ నేను ఇక్కడికి వస్తా, మీరు స్టార్ట్ చేయండి అంది. అతను, మేడం వాళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు, మన వాళ్ళంతా కొంచెం భయపడుతున్నారు. కృతి, ఎందుకు భయం? నేను చూసుకుంటా, మీరు వాళ్ళని కన్విన్స్ చేయండి అంది. విశ్వ, మేడం ఇప్పుడు ఏం చేద్దాం? కృతి, రేపు మార్నింగ్ వద్దాం, వాళ్ళతో మాట్లాడి అప్పుడు చూద్దాం అంది. కృతి, ఏంటిది? మొన్నటి వరకు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం, అది సెట్ అయింది అనుకుంటే బిజినెస్ ప్రాబ్లం ఏంటో. ఇంకా అప్పటికే లంచ్ టైం దాటింది. కృతి, ముందు ఈ ప్రాబ్లం చూసి తర్వాత ప్రీతి సంగతి చూడాలి. కృష్ణ, వెనక్కి వెళ్ళిపోదాం పద అని కారెక్కింది. తను ఆ రోజు తొందరగా ఇంటికి వెళ్ళింది. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఇల్లంతా క్లీన్ చేసింది. డిన్నర్ రెడీ అయ్యి రిషి కోసం ఎదురు చూస్తుంది. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం, అది ఒక చోట ఉంటూ రిషి కోసం ఎదురు చూడడం. యాక్చువల్లీ హ్యాపీగా ఉండాలి, బట్ టెన్షన్గా ఉంది. రిషి చాలా లేట్గా వచ్చాడు. బెల్ మోగింది. తలుపు తీయగానే రిషి చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. కృతి తనని హక్ చేసుకుంది. రిషి తన తల మీద కిస్ చేసి, చిన్ను ఏంటి తొందరగా వచ్చింది అని అడిగాడు. సోఫాలో సెటిల్ అయ్యి, కృతి తర్వాత చెప్తా, ముందు ఫ్రెష్ అవ్వు, డిన్నర్ చేద్దాం. రిషి, ఓ 10 నిమిషాలు రా అంటూ కృతిని కూర్చోమని సాగ చేశాడు. కృతి కూర్చోగానే, ఇప్పుడు చెప్పు, ఎందుకు నా కార్ ట్రేస్ చేయించావు అని అడిగాడు. కృతి, నీకు మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి? రిషి, 9. కృతి, డ్రైవర్స్ ఎంతమంది? రిషి, 3. శంకర్ నీకు తెలుసు, క్యారవాన్ తనే డ్రైవ్ చేసేది. ఇంకో 2, ఒక అతను మా అమ్మకి డ్రైవర్, ఇంకో అతను మిగిలిన వాళ్ళని చూసుకుంటాడు. ఏ? కృతి, చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాం, చెప్పాలా వద్దా? రిషి కృతి బుగ్గలాగి, ఓ చెప్పాపా చెప్పు.
ఏంటి ఈ ఎంక్వైరీలు అని అడిగాడు కృతి. నాకు ఆకలేస్తుంది, మధ్యాహ్నం కూడా తినలేదు రిషి అనగానే రిషి సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కృతి ఫాస్ట్గా తినేయడం చూసి రిషి నువ్వు మధ్యాహ్నం లంచ్ ఎందుకు చేయలేదు అని అడిగాడు. కృతి కొంచెం బిజీ రిషి. నాకన్నా బిజీనా? నేనే స్కిప్ చేయను. కృతి నా టెన్షన్స్ అలాంటివి రిషి. అబ్బా, టెన్షన్స్ లేనిది ఎవరికి? ఏదైనా తిని సాధించాలి. కృతి నాకు నీ అంత కూల్గా ఉండడం రాదులే అంటూ తినడం కంప్లీట్ చేసింది రిషి. మీ ఆడలేడీస్ ఉన్నారే, ఏదొచ్చినా మొగుళ్ళనే టార్గెట్ చేస్తారేంటో అని భుజాలు ఎగరేశాడు. కృతి అసలు ఇదంతా నీ వల్లే రిషి. అమ్మ మనసులో తిట్టుకోకుండా బయటకు చెప్పు. కృతి ఏం మాట్లాడకుండా తినడం పూర్తి చేసింది. ఏదో ఆలోచిస్తూ గోళ్ళు కొరుకుతూ ఉంది. రిషి హలో చెఫ్ పాప, ఆఖరి తీరలేదా? గోళ్ళు తినేస్తున్నావు అన్నాడు. కృతి కోపంగా చూసేసరికి నన్ను సాధించడానికి బలంగా ఫిక్స్ అయినట్లున్నావు. ఉండు, నేను తిన్నాక మొదలెట్టు అని ఫాస్ట్గా కంప్లీట్ చేసి కృతి చేపట్టుకొని తీసుకెళ్ళాడు. బెడ్ మీద కూర్చుని ఇప్పుడు చెప్పు, ఆ కార్ ఏంటి, ఆ ఎంక్వైరీ ఏంటి? అయినా నీది మేక మెదడని మరోసారి అర్థమైంది అని నవ్వాడు. కృతి నాది మేక మెదడు, నీది అంటూ ఆగింది. రిషి దేంతో పోల్చాలో అర్థం కావడం లేదా? నాది నాదే, నాకు నేనే తోపు అన్నాడు. కృతి హహా, అందుకే నీ కారులో నీకు తెలియకుండానే ఎవరెవరో తిరిగేస్తారు అనేసింది. రిషి వాట్, ఎవరు తిరిగారు? కృతి ఎవరు అంటే అది మీ మెంటర్. రిషి ప్రీతినా? నోవే. కృతి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? రిషి ఓ కమాన్, నా కార్లో ఎవరు జర్నీ చేస్తారో నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? కృతి అందుకే నేను అడగలేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నా. నాది మేక మీదట. నిన్న నువ్వేమన్నావు? నీ దగ్గర దయ్యం నంబర్ లేదని చెప్పావు. అలాంటిది ఆమె నీ కారులో వెళ్తే నీకు తెలీదా? అంటే నీకు తెలియకుండానే కదా వెళ్ళింది. రిషి చిన్ను అంటే మొన్న నువ్వు ప్రీతిని చూసావని మీ అక్క చెప్పింది. నా కారులోనేనా? కృతి అవును, అలా ఉంది నీ మెయింటెనెన్స్. నీ ఓన్ వెహికల్లో ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలీదు అంది వెటకారంగా. రిషి ఫోన్ తీశాడు. కృతి ఎవరికి? రిషి ఇంకెవరికి, నా డ్రైవర్కి. కృతి ఇంకా ఆపు, నీ ద్వారా కనుక్కోవడం ఇష్టం లేకనే నా ప్రయత్నాలలో నేనున్నా. రిషి ఓయ్ మెంటల్, నేను ఇంట్లో లేనని ఏదో జరిగితే తెలియకుండా తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని అడిగాడు కాస్త కోపంగా. కృతి అబ్బా, నేను చెప్తే కానీ నీకు తెలీదు. ఆయన చేసేవాళ్ళు నీకు తెలిసే చేస్తారా? ఇప్పుడు నువ్వు ఎంటర్ అయితే వాళ్ళు అలర్ట్ అవుతారు. రిషి ఎవరు? కృతి అదే మీ మేడం, ఇంకా తను హెల్ప్ చేసేవాళ్ళు. రిషి షటప్ చిన్ను, ఇంకోసారి మీ అన్నావంటే పళ్ళు రాలగొడతా అని వాయిస్ పెంచాడు. కృతి చూసావా మగబుద్ధి, నిన్నేమో దానికోసం అంత దూరం తీసుకెళ్ళావు, ఇవాళ కొడతా అంటున్నావు. ఇంకోసారి నా దగ్గరకు రాకు పో అంటూ అటువైపు తిరిగి పడుకుంది. రిషి ఒసేయ్ ఏంటి నీ బాధ? అది ఎవరితో కారెక్కింది అంటావు, నన్ను అడగకుండా వేరే రూట్ చూస్తున్నా అంటావు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా నా మీద అనుమానం తీరలేదేమో అని డౌట్ వస్తుంది. కృతి ఇటు తిరిగి నాకు వస్తుంది తిక్క అనగానే రిషి తిక్క కొత్తగా రావడం ఏంటి, నువ్వు తిక్కలదానివేగా అంటూ భుజం మీద ఒకటి చరిచాడు. కృతి అబ్బా రిషి ఏంటి నీ ప్రాబ్లం? కృతి ప్రాబ్లం నాకు కాదు నీకు, మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకో. అసలు ప్రీతిని ఎక్కడ చూసావు, ఏ టైంలో చూసావు చెప్పు. కృతి నేను చెప్పను, నాకేం నీ హెల్ప్ అవసరం లేదు, అదే నేను తెలుస్తా ఈసారి. రిషి సరే కానీ నా సంగతి ఏం చేసావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు. కృతి మోచేత్తో ఒక్కటి పీకి నీకు నచ్చితే దగ్గరికి తీస్తావు, లేకపోతే తిడతావు పో అంటూ దూరం జరిగింది. రిషి దేవుడా, ఏంటయ్యా నాకు ఈ బాధ, ఈ పొట్టుదానికి ఎందుకయ్యా మెదడు కూడా పొట్టిగా ఇచ్చావు. కృతి మరే నీ మెదడే చాలా షార్ప్ అంటూ దిండు రిషి మొహాన విసిరేసి హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంది. రిషి నా వల్ల కాదు, కనీసం నిద్ర అయినా ప్రశాంతంగా పడుకుంటా అని కళ్ళు మూసుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత కృతి వచ్చి రిషి కాలు మీద గట్టిగా గిచ్చింది. మనోడు దెబ్బకి లేచాడు. చూసావా, కనీసం వచ్చి బతిమలాడు లేదు, అంతే నీ అవసరం తీరింది అంటూ దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింది. రిషి అబ్బా, గట్టిగా గిచ్చింది, దీని పని రేపు చెప్తా
అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కృతి ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తుంది. రిషి లేచి వచ్చి చెవిలో గుడ్ మార్నింగ్ అని పెద్దగా అరిచాడు. కృతి కళ్ళు తెరిచి, ఓయ్ ఏంటి నువ్వు? అసలు ఇవాళ కొత్త టెన్షన్ని ఎలా ఫేస్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేస్తావు అని అరిచింది. రిషి, ఓ చెఫ్ పాప, మెడిటేషన్లో టెన్షన్ ఎలా ఫేస్ చేయాలి అని కాదు ఆలోచించాల్సింది, ఎంత పెద్ద టెన్షన్ వచ్చినా బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి అని ప్రాక్టీస్ చేయాలి. కృతి పైకి లేచి, నాకు తెలీదు అంటూ యోగా స్టార్ట్ చేసింది. రిషి బిందాస్గా ఉయ్యాల్లో పడుకొని కృతిని గమనిస్తూ ఉన్నాడు. కృతి, రిషి ప్లీజ్ అలా చూడకు. రిషి, ఇది మరీ బాగుంది, నా ఇల్లు నా కళ్ళు, నా భార్య నా ఇష్టం అన్నాడు. కృతి, నువ్వే చేసుకో వర్కౌట్స్ అంటూ వెళ్ళిపోయింది. రిషి వెనకే వచ్చాడు. కృతి, ఏంటి మళ్ళీ? రిషి, ఏం లేదు, నేను ఏదో చెప్పా, కాఫీ ఇచ్చి లేపమని. కృతి, గుర్తుంది, చేసి తీసుకొస్తా అని వెళ్ళింది. రిషి హాల్లో కూర్చున్నాడు. కృతి కాఫీ తెచ్చాక తాగి, సరే నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా బ్రేక్ఫాస్ట్ కానివ్వు అన్నాడు. కృతి అలాగే అంటూ ఎక్కడో ఆలోచిస్తుంది. రిషి, ఓ మేడం, ఏంటి, ఏదైనా సమస్య అనగానే కృతి తన వైపు చూసింది. రిషి అని అడుగుతా అనుకుంటున్నావా? అబ్బే అస్సలు అంటూ లేచి వెళ్ళిపోయాడు. కృతి, వీడికి ఏదో అయ్యింది అనుకుంది. కృతి రెడీ కిందకు వచ్చేసరికి కృష్ణ కారు క్లీన్లు చేస్తూ కనపడ్డాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది. విశ్వ నుంచి. లిఫ్ట్ చేయగానే, మేడం హెల్త్ బాగాలేదు, ఇవాళ రాలేను అన్నాడు. కృతి, ఓకే టేక్ రెస్ట్ అంటూ కాల్ కట్ చేసింది. కారు ఎక్కాక కృష్ణ, డైరెక్ట్గా మన సైట్ దగ్గరికి పద అంది. వీళ్ళు వెళ్ళేసరికి వర్క్ స్టార్ట్ అవుతుంది. కృతి కార్ దిగి అక్కడే నించుని చూస్తుంది. ఇంజనీర్తో ఎవరైనా వచ్చారా అని అడిగింది. ఆయన ఇంకా లేదు మేడం అన్నాడు. ఒక 20 నిమిషాల తర్వాత 2 తుఫాన్ వెహికల్స్ వచ్చి ఆగాయి. ఓ 20 మంది దిగారు. అందులో నుండి ఒకడు దున్నపోతులా ఉన్నాడు. డైరెక్ట్గా ఇంజనీర్ దగ్గరకు వచ్చి, ఏంట్రా నేనేదో చెప్పా మర్చిపోయావా అంటూ తోశాడు. కృతి, ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసలు ఆపమని చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది కోపంగా. ఓడు, ఓ మేడం గారు, నమస్తే, నన్ను గౌరన్న అంటారులే, ఈ స్థలం మా అయ్యేది, నాకు నేనే తెలిసినది. కృతి, ఏం మాట్లాడుతున్నావు? ఈ స్థలం నీదా? ఇది కేకే గ్రూప్స్ వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా అనగానే వాడు, అదంతా నాకు తెలియదు మేడం, ఇదైతే నాది, మీరు వెంటనే ఆపేసి వెళ్ళిపోవాలి అంతే అన్నాడు. కృతి, సి మిస్టర్, ఐ హ్యావ్ ప్రూఫ్స్ అనగానే వాడు, అబ్బో ఇంగ్లీషు చూడండిరా, మేడం ఇంగ్లీష్లో చెప్తుంది, ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళి వర్క్ చేస్తున్న ఒక్కొక్కరిని వాయి తీయండి అని చెప్పాడు. వాళ్ళంతా వర్కర్స్ మీదకి వెళ్ళి అందరినీ లాక్కొచ్చారు. కృతికి కోపం పీక్స్కొచ్చింది. ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అరిచింది. వాడి నవ్వుతూ, ఏందమ్మో ఆడపిల్లవని వదిలేసా, రేపటి నుండి చుట్టుపక్కల కనపడితే ఊరుకోము అని వేలి చూపించి బెదిరిస్తూ వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక కృతి వెంటనే సంజయ్కి కాల్ చేసింది. రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే, హే సంజు, ఆర్ యూ మ్యాడ్, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా అని అరిచింది. అవతల నుంచి, హలో సుకృతి, నేను కేకే అనగానే కృతి, అయ్యో సారీ సార్, సంజు అనుకొని ఆయన, వాడికి చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా, నిద్రపోతున్నాడు. కృతి, అయ్యో ఎప్పుడైంది సార్, ఇప్పుడు ఎలా ఉంది తనకి? ఆయన, మొన్న సాయంత్రం, ఇప్పుడు పర్లేదు అనగానే కృతి, సరే సార్ ఉంటా అని కాల్ కట్ చేసింది. మిత్రకి కాల్ చేసి, నీ ఫ్రెండ్ ఒకరు ఎస్పీ గారి అమ్మాయి అని చెప్పావు, నాకు పరిచయం చేశావు. మిత్ర, అవును, అయితే? కృతి, ఆయనకోసారి కాల్ చేసి చెప్పు, నేను ఆయన్ని కలుస్తా అని. మిత్ర, ఎందుకు? కృతి, చెప్తా, నువ్వైతే ఆయనకు కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది. కృతి అక్కడున్న వాళ్ళతో, ఇవాళ మీరు వెళ్ళిపోండి, బట్ రేపు మార్నింగ్ ఇదే టైంకి రండి, నేను ఇప్పుడే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా, మీరేమీ భయపడొద్దు అని చెప్పింది. ఇంజనీర్, పోలీస్ కేసు ఎందుకు మేడం, చూడబోతే చాలా డేంజరస్గా ఉన్నారు, మేబీ ఎంతో కొంత అమౌంట్. కృతి, అమౌంట్ ఎందుకు ఇవ్వాలండి, నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తా, మీరు రేపు రండి అని కారు ఎక్కాక కృష్ణ, సంజయ్ ఇంటికి పోని అంది. అరగంటలో సంజయ్ ఇంటి ముందు కారు ఆగింది. లోపలికి వెళ్ళగానే కేకే గారు కనపడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేసింది. ఆయన, అనుకున్నా నువ్వు వస్తావని,
ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా అనగానే కృతి, సంజు ఎక్కడ సార్? ఆయన ఆ రూము అని చూపించాడు. కృతి వెళ్ళి డోర్ కొట్టింది. కమిన్ అని వినపడగానే లోపలికి వెళ్ళింది. లోపల సంజయ్, కొంచెం దెబ్బలు, అక్కడక్కడ బ్యాండేజ్లు. కృతిని చూసి, హాయ్ నువ్వా, ఏంటి ఇంత సడన్గా అన్నాడు లేచి కూర్చుంటూ. కృతి, నీకు యాక్సిడెంట్ అయిందని మీ డాడీ చెప్పారు, అందుకే వచ్చా. అవును, ఎలా జరిగింది? సంజయ్, కారు రివర్స్ తీస్తుంటే వెనక నుంచి వచ్చి కారు డాష్ ఇచ్చింది, దాంతో ముందుకు పడ్డా అన్నాడు. కృతి, ఈ టైంలో నీతో చెప్పాలో లేదో తెలీదు, బట్ తప్పదు. సంజయ్, ఏమైంది? కృతి, సైట్లో మళ్ళీ గొడవ అంటూ జరిగింది చెప్పింది. సంజయ్ అది విని కోపంగా, అలా ఎలా అంటారు? ఆయన వాడెవడు? అది మా సైట్, నువ్వేం కంగారు పడకు, మనం వదలొద్దు అన్నాడు. కృతి, అందుకే నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు, వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇస్తూ వస్తా అనగానే సంజయ్, నేను రావాలా? కృతి, వద్దొద్దు, టేక్ రెస్ట్, ఐ కెన్ మేనేజ్ అంటూ లేచింది. సంజయ్, అవును, జడ్జి గారిని కలిసి వచ్చి చాలా రోజులైంది, ఏమన్నారు, ఏం డిసైడ్ చేసావు? కృతి, ఇంకో 3 డేస్లో నీకే తెలుస్తుంది, టేక్ కేర్, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. ఎస్పీ గారి ఆఫీస్లో ఆయన కలిసి విషయం చెప్పింది. ఆయన, ఓకే, రేపు మా వాళ్ళు కొంతమంది వస్తారు అని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది. లంచ్ టైం రిషికి కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు, బిజీ ఏమో, చూసుకొని చేస్తాడులే అని లైట్ తీసుకుంది. గంట అయినా నో కాల్. ఈవినింగ్ తనే చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఈడియట్, లవ్లో ఉన్నప్పుడు ఇంతే, పెళ్ళయ్యాక ఇంతే అని తిట్టుకుంది. అవును, సంజయ్తో బ్యాలెన్స్ షీట్స్ గురించి అడుగుదామనుకున్నా, మర్చిపోయా అని కాల్ చేసింది. సంజయ్ లిఫ్ట్ చేయగానే కృతి, సంజు, మీ వాళ్ళు ఇచ్చిన షీట్స్తో మావి మ్యాచ్ అవ్వడం లేదు, 20 lakhs డిఫరెన్స్ వస్తుంది అనగానే సంజయ్, విశ్వ చెప్పాడు కృతి, నేను చూస్తూ ఉన్నాదే. కృతి, సంజు, నీకు ఈ మధ్య ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, వాట్ హ్యాపెండ్? ఎంత అమౌంట్ డిఫరెన్స్ అంటే కూడా కూల్గా చూస్తున్నా అంటున్నావు, రేపు సైట్ విషయం తేలాక ఎల్లుండొచ్చి నేను కలుస్తా అంది సీరియస్గా. సంజు, కూల్ కూల్, ఏమైంది, ఎప్పుడూ లేనిది ఇంత కోపం అని అడిగాడు. కృతి, నేను అదే అడుగుతున్నా, ఎప్పుడూ లేనిది ఏంటి మార్పు అని కాల్ కట్ చేసింది. చాలా విసుగ్గా ఉంది కృతికి. రిషికి కాల్ చేసింది, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం లేదు. పిచ్చ కోపంతో ఇంటికి వెళ్ళింది. ఏంటి ఈ ఒక్కరోజు ఇన్ని సమస్యలు అనుకుంటూ ఫ్రెష్ కూడా అవ్వకుండానే అలాగే పడుకుంది. నైట్ 10 దాటాక ఒకటే బెల్ మోగుతూ ఉంటే లేచింది. ఫుల్ హెడేక్. తలుపు తీసింది. రిషి లోపలికి రాగానే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. రిషి తన దగ్గరకు వచ్చి, సారీ చిన్ను, ఇవాళ ఫుల్ బిజీ అని భుజం మీద చేయి వేశాడు. కృతి విసురుగా తోసేసింది. రిషి, ప్లీజ్, నా బుడ్డి కాదు అంటూ తన వైపు తిప్పుకున్నాడు. కృతి లేచి, రిషి ప్లీజ్ లీవ్ మీ అలోన్, లవ్ చేసుకునేటప్పుడు ఎంతో అర్థమయ్యేవాడు, ఇప్పుడు స్టార్ హీరోవి కదా, అంత ఎత్తు ఎదిగావు, అందుకే నీ ఆలోచనలు కూడా నాకు అందమంత ఎత్తులో ఉన్నాయి అని ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. రిషి అంటూ తల విదిలించాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కృతి ఇంకా బాల్కనీలోనే ఉండడం చూసి, చిన్ను రా డిన్నర్ చేద్దాం అని పిలిచాడు. కృతి, నాకేమొద్దు, నువ్వు తిను. రిషి, చిన్ను నాకు కోపం తెప్పించకు, లేచిరా అన్నాడు ఏమో సీరియస్గా. కృతి, నీకే నా కోపం, నాకు రాదా? పొద్దున్నుంచి ఎన్నిసార్లు చేశాను నీకు ఫోను, ఒక్కసారైనా రెస్పాన్స్ ఇచ్చావా? ఇప్పుడు వచ్చి ప్రేమ నటిస్తున్నావు. రిషి, నేను నటిస్తున్నానా? సరే అలాగే అనుకో అంటూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఇద్దరు అక్కడి వాళ్ళు అక్కడే పనుకున్నారు, ఏమీ తినకుండా. నెక్స్ట్ డే రిషి కృతిని లేపాడు. కృతి లేవగానే, నేను షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్తున్నా, రావడానికి 4 రోజులు పడుతుంది, నీకోసం సుప్రజని రమ్మన్నాను అంటూ తనని పైకి లేపి జుట్టు వెనక్కి జరిపి నుదుటి మీద ముద్ద పెట్టి గుండెలకి హత్తుకొని, లవ్ యూ చిన్ను, నేను సినిమాల్లో నటిస్తా, నీ దగ్గర కాదు అని తన కళ్ళలోకి చూశాడు. కృతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రిషి, సరే ఫ్లైట్ టైం అవుతుంది, నేను బయలుదేరినా అని అడిగాడు. కృతి, హ్యాపీ జర్నీ, ఫోన్ చేస్తావా అని అడిగింది. రిషి తప్పకుండా అని వెళ్ళిపోయాడు. కృతి కొంచెం సేపు అలాగే ఉండిపోయింది. ఏంటో ముందు ఆ రౌడీల సంగతి చూడాలి అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యింది. కృతి వెళ్ళేసరికి 4 పోలీసులు నిలబడి ఉన్నారు. ఒకతను వచ్చి, కృతి గారు, నేను ఏరియా ఎస్ఐని, మీకు ప్రాబ్లం అని చూడమని
ఎస్పీ గారు చెప్పారు అనగానే కృతి విషయం చెప్పింది. ఆయన రానివ్వండి మేడం, ఒక్కొక్కడికి తోలు తీస్తా అన్నాడు. అరగంట తర్వాత ఒక కారు వచ్చింది. అందులో నుండి నిన్న వచ్చిన వాడే వచ్చాడు. బాడీ మొత్తం కట్లతో. కృతి దగ్గరికి చిన్నగా వచ్చి, మేడం సారీ అమ్మ, బుద్ధి గడ్డి తిని ఏదో వాగేశాను. మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. మా వాళ్ళంతా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళే కాపలా ఉండి కట్టిస్తారు అని వెళ్ళిపోయాడు. అందరూ నోరు తెరిచాడు.